వెల్కమ్ బ్యాక్ టు జేకేసీ వీకెండ్ న్యూస్. రథసప్తమి పండుగ వేళ భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. జిల్లా పర్యటనకు బుధవారం విచ్చేసిన ఆమె అరసవిల్లిలోని అధికారులతో సమీక్షించారు. అరసవల్లి క్షేత్రంలో జరిగే రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రానున్న ఉత్సవాల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో కలిసి ఆమె ప్రత్యేకంగా సమీక్షించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లను క్రమబద్ధీకరించాలని, ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు. అధికారులు నిరంతర క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, పోలీసు, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం ఉంటేనే ఉత్సవాలను దిగ్విజయం చేయగలమని ఆమె పేర్కొన్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రథసప్తమి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. అనంతరం జిల్లాలోని ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితిపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అంతకుముందు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకున్న హోంమంత్రికి జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. కళింగపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధునీకరణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ సహకారంతో గారమండలం కళింగపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధునీకరణ పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. గురువారం ఎమ్మెల్యే శంకర్ ఆరోగ్య కేంద్రం సందర్శించి సమకూర్చిన వసతులు, సాంకేతిక సహకారం, అమలు, పనితీరు తదితర విషయాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వారు అందించిన సాంకేతిక సహకారం, వాటి అమలు, ఆధునిక వసతుల ఏర్పాటు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే సామాజిక బాధ్యత కింద సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ల్యాబొరేటరీ, మెడికల్, ఫార్మసీ, స్త్రీ, పురుషులు వేర్వేరు వార్డుల విభజన, గర్భిణీల డెలివరీ రూమ్, ఆధునిక వసతుల కల్పన, కార్పొరేట్ స్థాయిలో వసతులు ఏర్పాటు చేయడం, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించమని, ప్రజలు సద్వినియోగం చేసుకోవని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేద్దామని పేర్కొన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ప్రతినిధులు, గారమండల తహసీల్దార్, మండల అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, కళింగపట్నం సర్పంచ్, గారమండల కూటమి నాయకులు, కళింగపట్నం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించనున్న శోభాయాత్రకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. అరసవల్లి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 23 నిర్వహించనున్న శోభాయాత్ర భక్తులకు కనువిందు చేయనుంది. కేరళ డ్రమ్స్ నుంచి అఘోరాల విన్యాసాల వరకు మొత్తం 56 రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కేఆర్ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర అరసవల్లి క్షేత్రం వరకు వైభవంగా సాగనుంది. శోభాయాత్రలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం వంటి ఆలయాల నమూనా శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యాత్ర ఆరంభంలో మంగళ వాయిద్యాలు, శంఖారావం, సూర్యరథం ముందు నడవగా వాటి వెనుక వరుసగా గిరిజన దింసా నృత్యం, తప్పెటిగుళ్ళు, పులివేషాలు, కొమ్మ కోయి ప్రదర్శనలు సందడి చేయనున్నాయి. ఫిషర్మెన్, టూరిజం, డిఆర్డీఏ వంటి ప్రభుత్వ శాఖల శకటాలతో పాటు హరిదాసుల బుర్రకథలు, మహిళల కర్రసాము, విన్యాసాలు యాత్రకు అదనపు హంగులు చేకూర్చనున్నాయి. మాఘ రథసప్తమి మహోన్నతం, ఆదిత్యుని వైభవానికి నిదర్శనం. సప్త అశ్వధారి వెలుగుల రేడు వేడుక ఎంతో విశిష్టం. ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి చారిత్రక నేపథ్యంపై జేకేసీ ప్రత్యేక కథనం. మాఘమాసంలోని రథసప్తమి ఎంతో విశిష్టం. మగ అనేది నక్షత్రం. సూర్యచంద్రుల్లోని చంద్రుడు మఖ నక్షత్రంలో ఉన్నందునే ఇది మాఘమాసం. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రము ఇదే. సూర్యనారాయణ రథ గమన మార్గాన్ని సూచించే రథసప్తమి మహాపర్వదిన ఉత్సవం ఈ ఏడాది జనవరి 25న సూర్య జయంతిగా ప్రశస్తమైన ఈ పండుగ ప్రత్యక్ష దైవ ఆరాధనకు ప్రతీక. నిత్య సూర్య భగవానుడు వెలుగుల రేడు. ప్రణతోస్మి దివాకరం అనుసంధానైన ఆ స్వామి అనంత శక్తి కిరణ సమన్వితుడు. సమస్త జీవరాశికి ఆధారభూతుడు. త్రిమూర్తి స్వరూపుడైన ప్రభాకరుడే కాలమంతటికి కొలమానం. ఆ గమనం 7 అశ్వాలు గల బంగారు రథం మీద సాగుతుందని చెప్తోంది వేదం. గాయత్రి, బృహతి, జగతి తదితర పేర్లు ఉన్న 7 గుర్రాలు
వారంలోని 7 రోజులకు సంకేతం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం పుణ్యకాలంలోకి స్వామివారి ప్రవేశ సందర్భమే రథసప్తమి. ఆ రథారోహణే మహాసప్తమిగా వ్యవహరిస్తారు. మాఘ శుద్ధ సప్తమినే తొలిగా భానుడి కిరణ ప్రసరణం. అందుకే భానుసప్తమికి ఇంతటి ప్రత్యేకత. సంవత్సరంలోని ఆయనాలు రెండింటిలో ఉత్తరాయణం దేవతలకు ఎంతో ఇష్టం. సప్తమి నాడు సూర్యకిరణాలే అశ్వరూపాలు. సప్తలోక ప్రకాశాయ సప్త సప్త రథాయ చ సప్తద్వీప ప్రకాశాయ భాస్కరాయ నమో నమః. శ్రీకాకుళం సమీపంలో అరసవల్లి క్షేత్రం ప్రత్యక్ష దైవతత్వానికి సముదాత్త ఉదాహరణ. ఉత్తర దక్షిణ ఆయనాల మార్పు వేళన దివాకర కిరణాలు సాక్షాత్తు ఆయన పాదాల మీదుగా ప్రసరించడమే విలక్షణం. ఆ దృశ్యం సర్వజన నయన మనోహరం. భువన బాంధవుడు కరుణారస సింధువైన ఆదిత్యుడి దర్శనం కోసమే దేవాలయం ప్రాంగణమంతా భక్తులతో నిండి ఉంటుంది. ఆలయ ఈ క్షేత్ర స్వామిని దర్శించినంతనే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని భక్తజన కోటికి ప్రగాఢ విశ్వాసం. ముఖమండపంలోనే సప్తాశ్వరుడైన విభాకరుడిని ఏకశిలా విగ్రహం నేత్రానందం కలిగిస్తుంది. గర్భాలయంలో ఉన్న మూల విరాట్ను ఒక్కసారి చూసినంతనే జన్మ ధన్యమైనంత దివ్యానుభూతి. నమస్కార ప్రియోభాను అన్నట్లు వందన ఫలితంగా ప్రసన్నుడయ్యే భద్ర ప్రదాయకుడు. అందువలనే భారతీయ పురాణాలతో పాటు వేదాలు, కావ్యాలు, ఇతిహాసాది రచనలన్నీ క్రియాశక్తిగా రవితేజుణ్ణి కొనియాడుతున్నాయి. రథసప్తమి మహోన్నత ధర్మాలైన స్నానం, దీపం, అర్ఘ్యం, అర్చన, తర్పణాదులన్నీ ఆయన కటాక్ష వీక్షణాల కోసమే. అరసవల్లిలోని శ్వేత పుష్కరిణిలో స్నానం పరమ పవిత్రం. ఇంద్రుడు ఇక్కడ స్నానక్రియ ఆచరించి స్వామిని పూజించినందున ఇది ఇంద్ర పుష్కరిణి. ప్రకాశ వికాసాల కూడలి అయిన దేవస్థానంలో నిత్యము దీపోత్సవ వైభవ ప్రభావాలే. దీపాల అలంకరణతో పరిసర ప్రాంతాలన్నీ శోభాయమానమే. పర్వదినం ముందు రోజున ఉపవాస దీక్ష నిర్వహిస్తారు. భక్తులు పండుగ నాడు వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ విధానాన్ని భవిష్యోత్తర పురాణం విపులీకరిస్తోంది. నదీ స్నానం, దీపారాధనం, అర్చనాదుల సమయాన విరూపాక్ష నేత్ర, మహాదివ్య గాత్ర, తేజో విరాజిత, లోకపూజిత అంటూ చేతులు రెండు జోడించి ప్రార్థిస్తోంది భక్త హృదయం. సూర్యదేవునికి పలుమార్లు ఆర్ఘ్యం, ఆదిత్య హృదయ పారాయణం, నైవేద్య సమర్పణం, అక్షతలతో సమర్చనం, దానకర్మలు ఆచరించడం రథసప్తమి పర్వదినాన అంతర్భాగాలు. భాస్కర ఉపాసన, సూర్య నమస్కారాలు, అనేక ఆసనాలు, శ్లోక పఠనాలతో ఈ పండుగ ఆనంద తన్మయంగా, చైతన్య చిన్మయంగా కొనసాగుతుంది. స్వామి నిజరూప సందర్శనం వర్ణనకు అతీతం. ఆయనకు మారుపేరు సప్తమి. జన్మతిథి సైతం సప్తమి. విశ్వకర్త, విశ్వభర్త, దేవతా చక్రవర్తి, పరబ్రహ్మమూర్తి అంతటి భగవానుణ్ణి ఆరాధించడం అంటే సమస్త శక్తి సంపన్నతని ఒక్కసారిగా దర్శించుకొని ధన్యత పొందడం. రథసప్తమి నాడు క్షీరాభిషేకం మరింత నేత్రపర్వం కలిగిస్తుంది. ఆ సన్నివేశాన్ని తిలకించి తీరాల్సిందే. ఆరోగ్యం, బుద్ధి, ధైర్యం కలగాలని చేసే ప్రార్థనలు, వాహన సేవలు అపార భక్తి తన్మయతను ప్రసాదిస్తాయి. ఉత్సవానికి అంకురార్పణ, వేదపారాయణ, అరుణం, నమక చమకాదులతో అభిషేకం, వీణుల విందు చేస్తాయి. ఆ స్వామిది ఉదయం బ్రహ్మస్వరూపం, ప్రకృతి అంతటా జీవాన్ని నింపుతుంది. మధ్యాహ్నం మహేశ్వరం కిరణ ప్రసరణతో తపస్సును రూపుమాపుతుంది. సాయంత్రం వేళలో విష్ణు రూపం వెలుగులతో మొహాదానందాన్ని ప్రసరింపజేస్తుంది. ఇన్నిన్ని విశేషణాల సమాహారంతో ఏటేటా అలౌకిక అనుభూతిని అందజేస్తూ సూర్య జయంతి పర్వదినోత్సవం. ఆయన వైజయంతి రథం దివ్య రూపంగా 7 అశ్వాలుగా ఉంటుంది. సరి, గమ, పదని సప్త స్వరూపాలుగా ప్రతీతం. అరసవల్లికి తోడు తిరుమలేశని ఆలయంలో, కోణార్క సూర్యక్షేత్రంలోనూ ప్రత్యేక పూజలు ఏర్పాటవుతాయి. తిరుమలలోనే ఆ రోజున సూర్యప్రభ వాహన ఊరేగింపు నిర్వహిస్తారు. చంద్రప్రభ వాహనం మీద కూడా గరుడ, హనుమ, పెదశేష, కల్పవృక్ష, స్వయం భూపాల వాహనాలపైన స్వామిని ఊరేగిస్తారు. చక్ర స్నానంతో పాటు ఒకరోజు బ్రహ్మోత్సవం తిరుమాడ వీధుల్లో సాగుతుంది. మలయప్ప స్వామివారి ఊరేగింపు వైభవం. కర్నూలు ప్రాంతం శివవరం, తెలంగాణలోని యాదాద్రి, తమిళనాట కంచి కామేశ్వర ఆలయం, కాశ్మీరు ప్రాంతపు మార్తాండ మందిరం, మరెన్నో ప్రదేశాల్లో ఉత్సవాల నిర్వహణలు భక్త జనావళిని ముగ్ధుల్ని చేస్తుంటాయి. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్, బీహార్ ప్రాంతాల్లోనూ అనంత ఉత్సవ శోభ.
జయభద్రాయ నమో హర్వస్యాయ నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో అంటుంది స్తోత్రమంజరి. విష్ణు పురాణ రూపంలో ప్రత్యక్షమయ్యేది సూర్యభగవాను రథ విస్తారమే. భానుదేవుణ్ణి విష్ణు ధర్మోత్తరం ఎంతగానో ప్రస్తుతిస్తోంది. అనంత విశ్వంలోని చైతన్య హేతువే కదా సూర్యుడంటే. మానవునికి దైవం మీద అపార విశ్వాసాన్ని కలిగించి పెంచి పోషించేది ప్రత్యక్ష నారాయణ బింబమే కదా. ఆ వేదస్వరూపుడు కొలువై ఉన్న అరసవెల్లి క్షేత్రం రథసప్తమిన సూర్యాష్టకాన్ని సభక్తికంగా రథమారుడం ప్రచండం కశ్యపాత్మజం పఠిస్తోంది. సప్తాశ్వ శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభ సందర్భం. మనందరికీ తెలిసినదే. ఒక్క శ్రీకాకుళం జిల్లా అని మాత్రమే కాకుండా అరసవెల్లి అనకుండా తెలుగు రాష్ట్రాల్లోని 2 తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చిన సందర్భం. అరసవల్లిలో ఈవేళ ఆ కార్యక్రమం జరుగుతోంది. రథసప్తమి వచ్చే ఆదివారం వైభవపేతంగా జరగనుంది. ఈ రథసప్తమి అనగానే భక్తుల మనస్సు ఒక్కసారిగా తరుస్తుంది. ఎందుకు తరించిపోతుంది అంటే రథము సప్తమి ఈ మఖ నక్షత్రంలో మాఘంలో ఈ అత్యంత వైభవపేతమైన ఈ సందర్భంలో సూర్యుడికి ఎంతో ఇష్టమైన సందర్భమే రథ సప్తమి. నక్షత్రం రీత్యా తీసుకున్నా అలాగే రథం సంబంధించి తీసుకున్నా కూడా ఒక గొప్ప తార్కాణంగా ఆరోగ్యప్రదాయకంగా వైభవపేతంగా నిలుస్తుంది రథసప్తమి ఉత్సవం. ఈ ఉత్సవం అనగానే సహజంగానే ఆబాల గోపాలం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఎంతో ఆనందంగా కదలి వస్తారు. అనేక రోజులుగా ఎదురు చూస్తున్న సమయము సందర్భము ఇదే కాబట్టి ఈ రథసప్తమి కోసమే వచ్చే ఆదివారం జరిగే ఆ దర్శనం కోసమే అనేక మంది భక్తులు వేచి చూస్తూ ఉంటారు. ఇప్పటికే మన అరసవల్లి క్షేత్రంలో భక్తుల సందడి బాగా పెరిగింది. అనేక మంది అనేక ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా మిత్ర సమేతంగా పరివారపూరితంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అనేక ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది, అధికార యంత్రాంగం చేసింది. అలాగే ప్రధానంగా భక్తులు తమ మనోరథం నెరవేర్చుకోవడానికి ఆరోగ్య భాగ్యాన్ని కలిగించుకోవడానికి వచ్చే ఉత్సవమే రథసప్తమి. సిక్కోలు నగరంలో శుక్రవారం యోగా సూర్యోదయం జరిగింది. 10,000 మంది యోగ సాధకులతో సామూహిక సూర్య నమస్కారాలు ప్రదర్శన అత్యంతం ఆకట్టుకుంది. సిక్కోలు రథసప్తమి ఉత్సవాల వేళ 80 అడుగుల రోడ్డు యోగ వేదికగా మారింది. శుక్రవారం ఉదయం భానుడి లేత కిరణాల సాక్షిగా నిర్వహించిన మెగా సూర్య నమస్కారాల కార్యక్రమం కనువిందు చేసింది. దాదాపు 10,000 మంది విద్యార్థులు యోగ సాధకులు ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేస్తూ నగరాన్ని ఆధ్యాత్మిక ఆరోగ్య చైతన్యంతో నింపేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ స్వయంగా స్టేజ్పై యోగా ముద్రలను ప్రదర్శిస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. యోగ గురువుల పర్యవేక్షణలో వేల సంఖ్యలో తరలివచ్చిన జనసందోహం క్రమశిక్షణతో సూర్య నమస్కారాలు నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఎస్పీ వివేకానంద, జిల్లా ఆయుష్ అధికారి జగదీష్, అరసవిల్లి ఈఓ ప్రసాదరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ రావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, మంత్రి వెంకటస్వామి, డిపిఓ భారతి సౌజన్య ఆసనాలు వేశారు. షిరిడి సాయి యోగ కేంద్రం ఆశీస్, దినేష్ బృందం యోగ గీతాలతో కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. రామారావు, చిన్నబాబు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి కల్పన, ఆదినారాయణ, తంగి స్వాతి, గాయత్రి, అర్చన, పాండ్రంకి మురళీకృష్ణ, పి వాసంతి, శ్రీనివాస శర్మ, ఓం శాంతి, జయలక్ష్మి తదితర యోగా శిక్షకులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వివిధ విద్యా సంస్థలు, యోగా శిక్షణ కేంద్రాల ప్రతినిధులు, పతంజలి యోగా సెంటర్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ప్రత్యక్ష దైవం వెలుగుల రేడు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుక సర్వం సిద్ధమయ్యాయి. శనివారం అర్ధరాత్రి క్షీరాభిషేకంతో దర్శనం శ్రీకారం చుడతారు. లక్షలాది కన్నులు ఆ అద్భుత దృశ్యాన్ని దర్శించి తరించేందుకు ఎదురుచూస్తున్నారు. లోకానికి తన కిరణాల ద్వారా వెలుగునందించే వెలుగుల రేడు ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం రథసప్తమి వేడుకకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గత ఏడాది రథసప్తమి వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి 3 రోజుల పాటు నిర్వహించగా ఈసారి 7 రోజుల పాటు సప్తాహ ఉత్సవాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది.
ఆదిత్యుడి వైభవాన్ని చూసేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా క్షీరాభిషేక క్రతువులో తండోపతండాలుగా స్వామి నిజరూప దర్శనానికి పోటెత్తుతారు. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రత్యక్ష దైవం నిజరూప దర్శనాన్ని భక్తజనం కనులారా తిలకించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది రథసప్తమి ఆదివారం పట్టడంతో 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. అందుకు తగ్గట్లు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నారు. దేవాదాయ, పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు స్వామివారికి క్షీరాభిషేకం చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. క్షీరాభిషేకం సేవతో రథసప్తమి వేడుకలకు శ్రీకారం చుడతారు. ఆదివారం 25వ తేదీ తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 8 గంటల వరకు స్వామివారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన మహా క్షీరాభిషేక సేవ నిర్వహించనున్నారు. వేద మంత్రోచ్చారాల మధ్య జరిగే ఈ విశేష క్రతువును వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అనంతరం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 24న అర్ధరాత్రి 12 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆ తర్వాత క్షీరాభిషేకాలు ప్రారంభించి 25న రాత్రి వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు. వీవీఐపీలు దాతలతో పాటు 500, 300, 100 రూపాయల ఉచిత దర్శనాలకు 6 వరుసల క్యూ లైన్లు సిద్ధం చేశారు. అందరికీ స్వామి రూపం స్పష్టంగా కనిపించేలా ఈసారి ఎత్తుగా ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఇక క్యూ లైన్ల విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వీవీఐపీలు ఆలయ ముఖద్వారం నుంచి ఆలయం వరకు వెళ్తుంది. అక్కడి నుంచి ఉత్తరాన బొంపాడ వీధి మీదుగా వైకుంఠ ద్వారం గుండా అంతరాలయం ముందు వరుసలో కలుస్తుంది. దాతలు లైన్ క్షీరాభిషేకం టికెట్లపై 24 రాత్రి 1 గంట నుంచి ఉదయం 6 గంటల వరకు అనుమతిస్తారు. 2 క్యూ లైన్లు కళింగ రోడ్లో డీసీఎంఎస్ కార్యాలయం వద్ద ప్రారంభమై ఆర్చి మీదుగా దాతల వరుస బొంపాడ వీధిలో ముందు వైపు ద్వారం గుండా క్షీరాభిషేకం లైవ్ రాజగోపురం మీదుగా లోపలికి చేరుకుంటుంది. ఇక విశిష్ట సేవ 25న ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఆలయం మూసే వరకు క్షీరాభిషేకం టికెట్ల క్యూ లైన్ల ద్వారా వీఐపీ టికెట్లు ఉన్నవారికి దాతల లైన్లో పంపుతారు. 100 రూపాయలు ఉచిత దర్శనాలు అరసవెల్లి నగరపాలక ఉన్నత పాఠశాల, కళింగ రహదారి, అమ్మవారి ఆలయం వద్ద నుంచి 2 క్యూ లైన్లు ప్రారంభమవుతాయి. ఉచిత క్యూ లైన్లో ఉన్నవారికి అన్నదానం భవనం పక్క నుంచి అనుమతిస్తారు. మొత్తం మీద ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు సర్వాంగ సుందరంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం పట్టణంలో ఆధ్యాత్మిక వైభవం వెల్లువిరిసింది. కన్నుల నిండుగా శోభాయాత్ర జరిగింది. జిల్లా కేంద్రం భక్తి పారవస్యంలో మునిగి తేలింది. సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం నిర్వహించిన శోభాయాత్ర కనుల పండుగగా సాగింది. 55 రకాలకు పైగా జానపద సాంప్రదాయ కళారూపాలు, వివిధ క్షేత్రాల దైవ శకటాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కేఆర్ స్టేడియం వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన ధర్మపత్నితో కలిసి స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎమ్మెల్యే గొండుశంకర్ వెంటరాగా సాంప్రదాయ డప్పులు కొట్టి శోభాయాత్రను వైభవంగా ప్రారంభించారు. శంఖారావాలు, మంగళ వాయిద్యాల మధ్య సాగిన యాత్రలో సూర్యరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం, అన్నవరం, కనకదుర్గమ్మ వంటి ప్రముఖ క్షేత్రాల నమూనా శకటాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. మహిళల కర్రసాము, అఘోరాల వేషధారణలు, కేరళ డ్రమ్స్, దింసా నృత్యాలు యాత్రకు వన్నె తెచ్చాయి. డే నెట్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కూడలి, సూర్యమహల్, మిల్లు జంక్షన్ మీదుగా అరసవల్లి ఆలయం వరకు సాగిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు భక్తజనం పోటెత్తారు. కార్యక్రమంలో అధికార యంత్రాంగం భక్తులతో కలిసి పాల్గొని కళాకారులను ఉత్సాహపరిచారు. యాత్ర ఆద్యంతం క్రమశిక్షణతో సాగేలా జాయింట్ కలెక్టర్ ఫర్మిన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. వీరితో పాటు డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. యాత్ర పొడవునా భక్తులకు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, ప్రసాద వితరణ చేపట్టాయి. రాత్రి వేళ విద్యుత్ దీపాల కాంతుల్లో కళారూపాల ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.
చెమటగల్లు కిలకరిస్తే నేల పులకరించురో పలచిన పదు రామచంద్రుడే నది నది రామయ్య తండ్రి రామయ్య తండ్రి కూర్చోవంట శివుని ఒక దెబ్బకి నిజామంట కాకకి ఒకేటున కూర్చోవంట శివుని ఒక దెబ్బకి నిజామంట.
ఈ జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా వచ్చే ఆదివారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.